100 రోజుల్లో 1,00,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుందా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు 100 రోజుల్లో 1,25,000 ఇళ్ల నిర్మాణాలు, గృహ నిర్మాణాలే మా లక్ష్యం అంటూ మంత్రి పార్థసారథి గారు ప్రకటించారు. అంటే ఆయన కూడా స్ట్రాటజీ నేర్చుకున్నారన్నమాట. ఆల్రెడీ పూర్తయినటువంటి ఇళ్ళు, టిడ్కో ఇళ్ళు కొన్ని పూర్తయినాయి, అట్లాగే జగన్ టైంలో కొన్ని ఇళ్ళు పూర్తయినాయి. అవి ఇంకా ఇవ్వలేదు, ఎండింగ్లో ఆగిపోయినటువంటి ఉన్నాయి. అవి ఇప్పుడు ఇచ్చేయబోతున్నారు, లేదా వాటిట్లో ఫైనల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసి ఇవ్వబోతున్నారు. 1,25,000 ఇళ్ళు ఇప్పుడు కట్టించిస్తున్నట్టు. అసలు ఇప్పుడు ఇవ్వాలంటే 1,25,000 ఇళ్ళు ఇమీడియట్గా కట్టడం ప్రారంభించండి. ముందు ఒకటి ఇది ఇవ్వాలా, టెండర్ పిలవాలా, టెండర్ పిలిచేటప్పటికి 2-3 నెలలు పడుతుంది. ఆ తర్వాత కాంట్రాక్టర్ రావాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, మినిమం అడ్వాన్స్ ఇవ్వాలా, ఇవన్నీ తీసుకొస్తే ఎంత పడుతుంది? కనీసం ఏడాది అవ్వకుండా అవ్వదు. కానీ నెల రోజుల్లోనే, 100 రోజుల్లోనే అంటే ఏంటంటే సంథింగ్ చిన్న జింబిక్ నడుస్తుంది. బట్ మంచిదే. ఆల్రెడీ అప్పట్లో పూర్తి ఏది చంద్రబాబు గారి టైంలో టిడ్కో ఇళ్లలో కొన్ని సగమో పావు వంతు ఆగున్నటువంటి వాటిని ఏళ్ల తరబడి ఆపినట్టు ఆపకుండా ఇప్పుడు జగన్ ఎండింగ్ స్టేజ్లోకి తెచ్చిన వాటిని ఫైనల్ కంక్లూడ్ చేసి ఇవ్వడానికి సిద్ధపడటం మంచి పరిణామం.